సంపదనంద్ గారి ప్రొడక్షన్లో ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అన్నమాట, బాగుంటుంది మీ యాక్టింగ్, చాలా న్యాచురల్గా ఉంటుంది అని చెప్పి. ఎక్కడ పోయినా నా యాక్టింగ్ గురించి మాట్లాడతారు. ఇంకోటి తరుణ్ భాస్కర్ సార్ కాస్టింగ్ అంటే ఎస్పెషల్లీ వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అంటే తరుణ్ భాస్కర్ సినిమాలో చేస్తే యాక్టర్స్ బాగా వచ్చిన వాళ్ళే ఉంటారు, న్యాచురల్ గా చేస్తారు. ఆయన కాస్టింగ్ బాగుంటది. ఆయన సినిమాలకి ఆయనకి ఎంత మంచి పేరు ఉందో ఆయన కాస్టింగ్ కూడా అంత మంచి పేరు ఉంది. ఆయన పెళ్లి చూపులు సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, ఈ నగరానికి ఏమంతా యూత్ ఆడియన్స్ కానీ, ఆ సినిమాతోనే విజయ్ దేవరకొండ గారు. ఇప్పుడు ఆయన కాస్టింగ్ లో పెళ్లి చూపులతో అందరు స్టార్స్ అయ్యారు. ఈ నగరానికి ఏమంటాడు విశ్వాక్ సేన్ గానీ, అభినవ్ గోమటం గారు కానీ అందరూ దాంట్లో స్టార్స్ అయ్యారు. ఇప్పుడు క్రీడాకోలో కూడా అందరు రాగమయూర్ కానీ, ఇప్పుడు మన చైతన్యరావు గారు కానీ అందరు, ఇప్పుడు మన జీవనన్న క్రీడాకోల మన జీవనన్న కానీ, విష్ణువయ్య కానీ వీళ్ళందరూ బిజీ అయ్యారు. బట్ నేను కూడా ఈ నగరానికి ఏముంది కొంచెం స్లో అయినా వెనక ముందు నేను బిజీగా చేస్తానే ఉన్నా. అందరు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మటుకు తరుణ్ భాస్కర్ గారి సినిమా నుంచి వచ్చిన వాళ్ళే. సో ఆయన కాస్టింగ్ అంటే కూడా చాలా రెస్పెక్ట్ ఉంటుంది, బాగా చేస్తారు కాస్టింగ్. ఎక్కడ పోయినా అడుగుతుంటారు అనమాట, మీరు తరుణ్ భాస్కర్ గారికి ఏమైనా రిలేటివా, మీరు తరుణ్ భాస్కర్ గారు నేను ఎక్కడ పట్టుకున్నారు, నువ్వు ఎక్కడ దొరికావు నువ్వు ఆయనకి, ఇట్లా అడుగుతుంటారు అనమాట. సో అట్లా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఆయన ఒక స్టాంపింగ్ లాగా అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా తరుణ్ భాస్కర్ మనిషి అనేలాగా రిసీవ్ చేసుకుంటారు. గుర్తింపు వచ్చింది.